నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని చెప్పి రాత్రి దాదాపు దివాళీ రేంజ్లో సంబరాలు జరుపుకున్నారు. కానీ తెల్లారిగానే సత్యప్రసాద్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్రూవర్గా మారిపోయాడు. అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టు తీసుకొస్తారు అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అప్రూవర్గా మారిపోయి చాలా పెద్ద తలకాయల పేర్లు బయట పెట్టబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో తను చేసినటువంటి సంబరాలు కనీసం ఒక 3 గంటలు కూడా సరిగ్గా లేకపోవడాన్ని ఎలా చూడాలి? మళ్ళీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశాలను కూడా అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారా లేకపోతే సంతోషపడుతున్నారా ఏంటి అంటే అవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందమే వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది చూస్తున్నాం. ఈ రోజున బెయిల్ వచ్చింది. పూర్తిగా కేసు అయితే కొట్టేయలేదు కదా. పూర్తిగా అసలు మీరు మంచి వాళ్ళు అని సర్టిఫికెట్ ఇచ్చి కోర్టు బయటికి పంపించలేదు కదా. కేవలం బెయిల్ ఇచ్చింది. అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎనీ టైం అరెస్ట్ అవ్వచ్చు. మళ్ళీ తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి బడిత పూజ చేయటం మాత్రం ఖాయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత నష్టపోయారు వీళ్ళ వల్ల. అంటే జీవితాలే సర్వనాశనం అయిపోయినాయి. ఏదో డబ్బులు పోయినాయో లేకపోతే నిన్న విడుదల రజని డిజిటల్ బుక్ లో కంప్లైంట్ వచ్చినట్లుగా ఇల్లు లేకపోతే కారు ఏదో ధ్వంసం చేశారు కాదు, జీవితాలని వీళ్ళు సర్వనాశనం చేశారు. మరి దీనిలో సత్యప్రసాద్ ఎవరు అంటే ఎక్సైజ్ శాఖ అధికారి. మరి ఈయన అప్పుడు ఎక్సైజ్ శాఖలో ఉండి ఏం చేశాడు? A1గా ఉన్న రాజకస్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఏది చెప్తే అది వాళ్ళ కనుసన్నల్లోనే ఈయన మెదిలాడు. వాళ్ళు కనుసైగ చేస్తే చాలు దాని ప్రకారం ఆయన మూవ్ అయ్యేవాడు. మరి ఈ రోజున అప్రూవర్గా మారాడు అంటే ఇంకా ఎటువంటి కీలకమైన విషయాలు బయట పెట్టబోతున్నాడు. ఇంకా అసలు ఇంతవరకు కూడా సిట్టుకు కూడా తెలియని విషయాలు ఈ రోజున చెప్పబోతున్నాడు. అప్పుడు ఏం జరగబోతుంది? ఈ రోజున దానిలో కూడా మిథున్ రెడ్డి పేరు వినపడుతుంది, రాజు కసిరెడ్డి పేరు. ఎవరైతే ముఖ్య A1గా ఉన్న రాజు కసిరెడ్డి కీలక పాత్రధారి. మరి ఆ తర్వాత ఎవరైతే వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఎలా మద్యాన్ని అమ్మేసి విషంతో ప్రజల ప్రాణాలు తీయాలని చెప్పేసి వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారో దానిలో ఇతని పాత్ర ఏంటి, ఏ విధంగా వీళ్ళంతా ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. మరి ఏం జరిగిద్ది అని అంటే మరి ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవబోతాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవబోతాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఏం అరెస్ట్ అవుతాడులే, మిథున్ రెడ్డికే బెయిల్ ఇచ్చేశారు కదా, బయటికి వెళ్ళి ఓతగా సంబరాలు చేసేసుకుంటున్నారు. వాళ్ళు మర్డర్లు చేసేసి సంబరాలు చేసేసుకుంటారు బెయిల్ మీద వచ్చినప్పుడు. ఈ విధంగా చేసి బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటారు. కామన్ వాళ్ళకేంటంటే మేమేదో విజయం సాధించామని, అంటే తప్పు చేసి బెయిల్ మీద బయటకు వచ్చి విజయం సాధించామని చెప్పి సంబరాలు చేసుకుంటుంటే ఎవరు కూడా దాన్ని సంబరాలు అనరు, రాక్షసానందం అంటారు. మరి అలాంటి రాక్షసానందాన్ని పొందే ఇట్లాంటి రాక్షసులకి మరి అతి త్వరలోనే మళ్ళీ లోపలికి వెళ్ళబోతున్నారు అన్నదానికి సత్యప్రసాద్ నిదర్శనం కాబోతున్నాడు. అయితే ఇప్పటిదాకా సిట్ విచారణ కొనసాగుతుంది. గతంలో ఈడీ ఎంట్రీ అయ్యి దాదాపు ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు జరిపారు. అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోదరుడు అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో కూడా సోదాలు చేసి హార్డ్ డిస్క్లు అవి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు సత్యప్రసాద్ అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి ఈడీ అరెస్టులు చేయబోతుందని. అయితే సిట్ అరెస్ట్కి ఈడీ అరెస్ట్కి తేడా ఏంటి? నిజంగా సిట్ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా 45 రోజుల్లో 60 రోజుల్లో లేదా 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేస్తుంది కామన్గా. సో అది హత్య చేసిన వాళ్ళకి కూడా బెయిల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి జగన్ భయపడుతున్నాడు. సత్యప్రసాద్ ఇప్పుడు అప్రూవర్గా మారిపోయాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? మనీ రూటింగ్ వీళ్ళందరూ కూడా ఈ మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఆ డబ్బునంతా ఎలా మళ్లించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ కంపెనీల్లో పెట్టారు, మరి రకరకాలు విన్నాం. మొన్నటి వరకు ఆర్ఐటే హాస్పిటల్ అన్నారు, ఇంకేదో రకరకాలవన్నీ కూడా ఈ ప్రొడక్షన్స్ అన్నారు, సినిమాలు తీశారన్నారు, కేజీలు కొద్దీ బంగారం అన్నారు. మరి తమన్నా ఎంటర్ అయింది. ఆ తర్వాత రకరకాల అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, ఎప్పటికప్పుడే కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతున్నాయి. అసలు వీళ్ళందరికీ చెక్ పెట్టాలంటే ఈడీ ఎంటర్ అవ్వాలి. అసలు నిజంగా వీళ్ళ పుట్టు పూర్వతరాలు ఎవరు ఏం చేశారు, సిట్ అంటే విచారణ జరుపుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారనే చెప్తుంది. కానీ ఈ మనీ లాండరింగ్ సంబంధించేటప్పటికి ఈ రూటింగ్ ఎవరు చేశారంటే ఈడీ ఎంటర్ అయితే ఒక్కొక్కరు భరతం పట్టిద్ది. ఖచ్చితంగా వీళ్ళకి జైలు శిక్ష ఖాయం అనేది ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈడీ అనగానే ఎందుకు భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? 16 నెలలు జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి పాపం ఆయనకు ఆ భయం ఖచ్చితంగా ఉండిద్ది. మళ్ళీ వెళ్తే ఇంకా రానన్నది కూడా తెలుసు. ఎందుకంటే పాపం ఆయనకి అత్యంత గౌరవంగానో మరి ఏ విధంగా చూస్తాడు, ఆయన పార్టీకి సలహాదారుడు అనుకోవాలో అరుణ్ కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మరి ఆయనే చెప్పాడు ఈసారి పోతే ఇంకా రాడ్రా బాబు అని. చేయకూడని తప్పులు చాలా చేశారు. మరి ఈ రోజున ఎన్ని విధాలుగా వీళ్ళు
ఏం చెయ్యాలో తోచక ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా వీళ్ళు దానిలోంచి బయటకు రాలేరు అనేది అర్థమవుతుంది. మరి అలాంటిది ఈడీ అంటే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్ గా షివరింగ్ రావటం ఖాయం, అరెస్ట్ అవటం ఖాయం. కానీ ఈ లోపుగా అసలు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున వెంకటేష్ నాయుడు అనుకున్నాము, మనం చూస్తే మరి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, మరి ఆ అబ్బాయి ఇంకా ఈ రోజున విచారణకు రావాలి. తనేంటి నారాయణ స్వామి ఫోన్ మరి ఈ రోజున దాంట్లో ఏముంది, ఎవరి ద్వారా అనేది ఇంకా బయటకు రాలేదు, అది రావాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఫోను లేదు, ఫోన్ నెంబరు లేదు, మరి ఆయన ఎవరి ఫోన్ ద్వారా మాట్లాడాడు. ఒకవైపు బాలాజీ గోవిందప్ప, మరి అసలు ఈ భారతీ సిమెంట్ డైరెక్టర్కి దీంట్లో ఏం సంబంధం? ఇన్ని విషయాలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. విజయసాయి రెడ్డి దాదాపు కొన్ని నెలలుగా ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటున్నాడు, ఎక్కడున్నాడు ఇంతవరకు అసలు ఆచూకీ లేదు. మరి విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారాడు, అందరి విషయాలు చెప్తానంటున్నాడు అని చెప్పేసే కదా ఆయన వదిలేశారు. మరి ఆయన ఎందుకు పట్టుకు రావట్లేదు ఈ రోజున వీళ్ళు? అంటే ఇప్పుడు సత్యప్రసాద్ కూడా గతంలో మనం చూసుకుంటే బేవరేజెస్ సంబంధించి ఆయన మార్కెటింగ్ అని తెలుసు. అయితే ఇప్పుడు సత్యప్రసాద్ కూడా అప్రూవర్గా మారిపోయిన తర్వాత కూడా కోర్టు ఏమంటుందంటే, మీరు అప్రూవర్గా మారినా మీరు అరెస్ట్ అయ్యి వచ్చి ఇక్కడ మీరు చెప్పాల్సింది చెప్పండి అంటుంది. సో అప్రూవర్గా నేను కూడా మారిపోయాను, విజిల్ బ్లోయర్గా మారిపోయాను అంటున్నాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు సత్యప్రసాద్ తర్వాత ఇమీడియట్ గా విజయసాయి రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ రోజున అక్కడ ఉన్న న్యాయస్థానాలకి, అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు గౌరవం ఇస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ఈ రోజున ఎటువంటి ఇది లేకుండా వదిలేస్తారు? ఎప్పుడు పిలిచినా వచ్చి నేను అన్ని విషయాలు చెప్తానన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. విజిల్ బ్లోయర్ అన్నాడు. లాస్ట్ టైం ఎప్పుడు అతను ట్వీట్ చేసింది మనకి, అది ఒక భగవద్గీత శ్లోకం పెట్టాడు, కర్మ కర్త క్రియ ఏదో చెప్పాడు. మరి అదే లాస్ట్, ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో తెలియదు. మరి వేరే పద్యం ఏమైనా పాడుకోవాలా ఏంటి? ఏం జరిగిద్దా మరి అది త్వరలో తెలియబోతుందా? మరి అలానే కనిపిస్తుంది. ఎటువంటి న్యూస్ లేదు. మొన్న శాంతి విషయం వచ్చినప్పుడు కూడా ఆయన ప్రస్తావన లేదు. మరి బయటకు వచ్చి కనీసం ఒక ట్వీట్ పెడతాడని కూడా చూశారు అందరూ. మరి ఎటువంటి ఆలోచన, మరి అతను ఏం ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఈ రోజున అంటే ఇంకో సత్యప్రసాద్ లాగా ఈయన విజిల్ బ్లోయర్ అయ్యాడు, మరి అతను కూడా విజిల్ బ్లోయర్ అన్న విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటంటే అతను కూడా మరి అరెస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. సో మొత్తానికి మిథున్ రెడ్డి బెయిల్ వచ్చినటువంటి ఒక సంబరాలు మాత్రం పూర్తిగా ముగియక ముందే మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అండి, చెయ్యాలి వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఏదో చిన్న చితక దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు, ఏదో దాంట్లో దీంట్లో వాటాలు కొట్టేసిన వాళ్ళు కాదు. వేలాది మంది ఆడపిల్లల తాళిబొట్లు, ఎన్నో లక్షల మంది జీవితాలు, ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా ఆ కడుపులో మంట చల్లారదు. పదే 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 పదే. ఎందుకంటే రాష్ట్ర ప్రజల జీవితాలను వీళ్ళు సర్వనాశనం చేస్తారు. డబ్బులు ఒకటే కొట్టేశారు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మరి అమరావతి లేదు, పోలవరం లేదు, పట్టిసీమ లేదు, రైతుల గురించి ఆలోచించలేదు, విద్యా వ్యవస్థ గురించి ఆలోచించలేదు, గురువుల గురించి ఆలోచించలేదు. సరే ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఈ రాక్షస పరిపాలన పోయింది, కుటుంబ ప్రభుత్వం వచ్చింది, సరిదిద్దుకుంటూ వస్తారు, సరి చేసుకుంటూ వస్తారు, మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఏ జీవితాలను అయితే వీళ్ళు చిదిమేశారో తిరిగి ఆ ప్రాణాలను తీసుకురాగలరా? ఆ బిడ్డలు అనాథలు అయిపోయారు, వాళ్ళని వీళ్ళు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళకి అప్పచెప్పగలరా? మరి ఎంతమంది ఈ రోజున కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, మరి లివర్ పోయి, మరి లంగ్స్ పోయి, బ్రెయిన్ డెడ్ అయిపోయి, రకరకాల కారణాలతో బెడ్ రిడెన్ లో ఉన్నారు. మరి వాళ్ళ అవయవాలు మరి వీళ్ళందరి దగ్గర నుంచి తీసి వాళ్ళకి సెట్ చేయాలా? మరి ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా రకరకాలుగా, అలా ట్రాన్స్లేట్ చెయ్యాలా? మరి అంటే 1 కాదు 2 కాదు, ఈ విధంగా చెప్పుకుంటే వీళ్ళు రకరకాలుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఇవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళ జీవితాలను, పేదల జీవితాలను చిదిమేశారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని వదిలేయాలా? వదిలేయకూడదు. ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. ఖచ్చితంగా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళారు అంటే, బెయిల్ మీద బెయిల్ వస్తే వెళ్ళారు, మళ్ళీ రావాల్సిందే. ఎవరైతే అప్రూవర్ గా మారిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా మీరు అప్రూవర్ గా మారాను అన్నదానికి అర్థం ఏంటంటే, మరి ఎవరైతే ఈ రోజున తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ మీరు పట్టుకొచ్చి లోపల వేయించడానికి మీరు సహాయ సహకారాలు అందించినప్పుడు మీరు విజిల్ బ్లోయర్ లో అప్రూవర్ గా మారినట్లు అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో భగవద్గీత శ్లోకం చెప్పేసి ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పేసి రాకుండా తప్పించుకొని తిరుగుతుంటే విజిల్ బ్లోయర్ ఎలా అవుతాడు విజయసాయి రెడ్డి? సో చూద్దాం. మొత్తానికి ఏదైతే 3 గంటలు ముచ్చట అయిపోయింది మిథున్ రెడ్డిది, మళ్ళీ సత్యప్రసాద్ వాంగ్మూలం ఏం చెప్పబోతున్నాడు, అరెస్ట్ మళ్ళీ కాబోతున్నాడు లేదంటే అవునన్న సమాధానం వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.